రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామ సమీపంలో నిన్న రాత్రి మసీదును కూలగొట్టారు. ముస్లింలు పెద్ద మొత్తంలో హైదరాబాద్ నుంచి ముస్లింలు అక్కడికి చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మసీద్ను మళ్లీ నిర్మించాలని చెప్పడంతో అధికారులు మత కల్లోలం జరుగుతుందనే నేపంతో దాన్ని పునర్నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చిలుకూరు ప్రజలు మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదని తెలిపారు. అది మసీదు కాదు, గుర్రాలశాల మాత్రమేనని ముక్త కంఠంతో చిలుకూరు ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు. మేము చూసినప్పటి నుంచి ఎప్పుడు ఇందులో ప్రార్థనలు జరిగిన దాఖలాలే లేవని, అలాగే దానికి దారి కూడా లేదని, మసీదు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదని ప్రజలు తెలుపుతున్నారు. మసీదు నిర్మించాలంటే పగలు నిర్మించాలి, రాత్రిపూట పని ఏమిటి అని ప్రశ్నించారు. మత కల్లోలానికి దారితీస్తుందని వాళ్ళు భయోందనలు చేపడుతున్నారు. అధికారులు పట్టించుకొని ఈ మసీదు నిర్మాణాన్ని నిలిపివేయాలని చిలుకూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు. బజరంగ్ దళ్ బీజేపీ నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఏం కాదు కదా, తహసీల్దార్ గారు కూడా వచ్చిండు, ఆయన వచ్చి డిమార్కెట్ చేసి ఇచ్చేసి దానికి ఏం కాదు కదా. చాలా ఉన్నాయి. మా దగ్గర కూడా ఇప్పుడు చెల్లగడ్డ ఉన్నది, అది కూడా మనం సర్వే పెట్టుకోరు. వాళ్ళు ఎక్కడెక్కడ జాగ్రత్తగా తీసేస్తారు. మన బొందలగడ్డ కూడా సీన్ ఎక్కడ పోయిండు, కొండకల సీన్ వాళ్ళ పొలంలోకి ఏం సర్వే అయింది, వాళ్ళు అన్ని కూడా తీసుకొస్తారు. మేము ఒకటేమంటున్నామంటే అక్కడ ఫస్ట్ మసీదు లేదు, ఆ మసీదు ఇంతకుముందు నమోదు చేయకూడదు చేయండి అంటే. మేము ఏమంటున్నాం, వాళ్ళ జాగ వాళ్ళకు ఉండదు, మాకు నమోదు చేసింది మేము జాగాను మాత్రం అలా మాకేం అవసరం లేదు. మేమేమంటాము, యాక్షన్ తీసుకోరు, కంప్లైంట్ ఇచ్చారు, అంత మంచిగా ఉంది. ఆడ 200 మంది 300 మంది ఉండవలసిన అవసరం ఏముంది? ఆడ అంత సీజన్ క్రియేట్ చేయవలసిన అవసరం ఏముంది? 10 మంది సోషల్ మీడియాలో మొత్తం పెట్టేసి వాళ్ళు పెడితే కేసులు కావా? ఇప్పుడు మీరు మా విలేజ్ వాళ్ళు లేదు సార్. ఎట్లా పోతారు వాళ్ళు? ఫ్లైట్ లో